ఇంద్రయాగము గూర్చి కృష్ణుని మాటలు విన్న నందుడు నందనునితో ఇలా అన్నాడు. పర్జన్యుడధికుండు భగవంతుడు అమరేంద్రుడు, అతనికి ప్రియమూర్తులగుచునున్న మేఘ బృందంబులు మేదినీ తలముపై అతని పెంపున భూతహర్షణముగ జలములు కురియు, తజ్జలపూరములతోగి పండు సస్యంబులు ఆ పంట తమకు ధర్మార్థకామ ప్రదాయకంబుగా లోకులెల్లను బ్రతుకుదురు ఇంత ఎరిగి. మేఘ విభుడైన ఇంద్రుడు మెచ్చుకొరకు ఇంద్రయాగము సేయుదురు ఎల్ల నృపులు, కామలోభ భయద్వేష కలితులగుచు చేయకుండిన అశుభంబు చెందు పుత్రా నాయనా, వర్షములు కురిపించి భూమిని సస్యశ్యామలం చేసి కాపాడే భగవంతుడు దేవేంద్రుడు. అతని స్వరూపాలే అయిన మేఘాలు నేల మీద వానలు కురిపించి పంటలు పండటానికి కారణమవుతున్నాయి. ఆ పంటలతో జనాలు ధర్మ అర్థ కామ పురుషార్థాలను సక్రమంగా సాధిస్తున్నారు, సుఖ సంతోషాలతో బ్రతుకుతున్నారు. కాబట్టి దేవేంద్రుని పరితృప్తి కోసం రాజులందరూ ఇంద్రయాగం చేస్తున్నారు. అలా చేయకపోతే అమంగళం కలుగుతుంది. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ప్రీతి కలుగుతుంది. ఆ ప్రీతి వలన వానలు కురుస్తాయి. వానల వలన పంటలు పండుతాయి. మంచి పచ్చిక కనులకు విందు చేస్తుంది. ఆ పచ్చికను పుచ్చుకుని ఆవులు హాయిగా బ్రతుకుతాయి. దానితో నేలమీద జీవులు, నింగిలో దేవతలు సుఖంగా ఉంటారు.